కూడి వచ్చిన ప్రతి ఒక్కరు తలలో ఉంచినట్లయితే ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమమును ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా, రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున నీ పాదముల చెంత చేరి తండ్రి అని నిన్ను స్తుతించుటకు నువ్వు మాకు ఇచ్చిన చక్కని అవకాశమును బట్టి, సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. దేవా, ఇదిగో వాక్యమునుటకు ఎందరైతే ఆసక్తి కలిగి వచ్చినటువంటి వారై ఉన్నారో వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని ఈ దినాన సూటిగాను తేటగాను వారితో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నిండైనటువంటి ఆశీర్వాదములను పొందుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి బయలువెళ్ళినట్లు నీ కృప చూపించమని అడుగుచు మా రాజు, మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, దేవుడు ఎలాంటి ప్రార్థనలను ఆలకించేటువంటి వాడై ఉన్నాడు అనే దాని మీద ఇది నాన్న ధ్యానించుకుందాం. మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి అంటే మనకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చే కొన్ని సూచనలు మనం తెలుసుకుందాం. మనం చేసే ప్రార్థన దేవునికి వద్దకు చేరుచూ ఉన్నదా లేదా, మనం ఎలాంటి ప్రార్థనలు చేస్తే ఆయన అంగీకరించేటువంటి వాడై ఉన్నాడు అన్నటువంటి సందేహము చాలా మంది విశ్వాసులకు ఉంటది. అయితే ఈ సందేహములన్నిటినీ పోగొట్టుకున్నటకు ఈ దినాన దేవుడు నీతోటే మాట్లాడుచున్నటువంటి వాడై ఉన్నాడు. రండి, వాక్యపు వెలుగులో ఈ సత్యములను మనము తెలుసుకునేటువంటి వారమై ఉన్నాము. మొదటిగా మనము ఎలాగా ఆయనకు ప్రార్థన చేస్తే ఆలకించేటువంటి వాడై ఉన్నాడు అంటే, ఇక్కడ లేఖనములో తెలియచేయుచున్నవి వినయముతో కూడినటువంటి ప్రార్థన మనం చేసేటువంటి వారమై ఉండాలి. దేవుడు కేవలం మన పెదవుల నుంచి వచ్చే పై మాటలను చూడడు, కానీ ఆయన హృదయాంతరంగముల నుంచి వచ్చేటువంటి మాటలను ఈ దినాన చూచేటువంటి వాడు ఉన్నాడు. అండి, వాక్యముల ద్వారా మనం తెలుసుకుందాము. లూకా 18వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశము వైపు తన కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూడండి, వాక్యమును చూసినప్పుడు ఇక్కడ మనకి ఒకటి అర్థమవుతున్నటువంటిది ఉన్నది. ఆ సుంకరి చేసినటువంటి ప్రార్థనకు పైన ఒక పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. అయితే ఆ పరిసయ్యుడు ప్రార్థన ఇక్కడ తండ్రి అంగీకరించలేదు, కానీ సుంకరి ప్రార్థనను అంగీకరించినటువంటి వారై ఉన్నారు. లేఖనములను మనం చూసినప్పుడు దేవుడు గర్విష్ఠుని యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి వాడుగా లేడు. తన నోట నుండి తనకిష్టం వచ్చినట్లు పలికేటువంటి మాటలను ఆయన అంగీకరించేటువంటి వాడుగా లేడు. వాక్యమును మనం చూసినప్పుడు ఇక్కడ ఆ సుంకరి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవునికి ప్రార్థన చేయించినటువంటి వాడే ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే వినయముతో కూడినటువంటి ప్రార్థన, తన్ను తాను తగ్గించుకున్నటువంటి వాడై ఉన్నాడు ఆ సుంకరి. దేవుని వద్దకు వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించినటువంటి వాడై ఉన్నాడు. కనుకనే అతని ప్రార్థన కంటే ఇతని ప్రార్థన దేవుడు అంగీకరించి ఇక్కడ ఒకటే మాట సెలవిస్తున్నాడు, అతని కంటే ఇతడే నీతిమంతుడు అని పలుకుచున్నటువంటి వాడై ఉన్నాడు. చూడండి, ఈ దినాన ఇలాంటి ప్రార్థన మనము వినయముతో కూడినటువంటి ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి. రెండవదిగా, ఎలాంటి ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి వాడై ఉన్నాడు అని అంటే విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. రండి, వాక్యమును చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమని సెలవు ఇచ్చినటువంటిది అన్నది దేవుని వాక్యం. నీవు ఆయన పాదముల చెంత చేరి మొరపెట్టుకున్నప్పుడల్లా, ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేయాలంట? నీవు అడిగి ఉన్న వాటిని పొందుకొని ఉన్నావు అని
విశ్వసించగలిగేటువంటి వ్యక్తివై ఉండాలంట. నీవు చేసిన ప్రార్థన మీద నీకే నమ్మకం లేకపోతే, నీవు చేసినటువంటి ప్రార్థనను నీవే అపనమ్మకముతోటి చేస్తే నీకు దేవుని యొద్ద నుండి ప్రతిఫలము రాదు. దినాన నీవు దేవునికి మొరపెట్టుకొని ఉన్నప్పుడు, ప్రార్థన చేయించినప్పుడు, నేను దీనిని ఆయనను అడిగాను, ఈ విషయము మీద దేవునికి మొరపెట్టుకున్నాను, దానిని నా జీవితంలో దేవుడు నెరవేర్చేటువంటి వాడై ఉన్నాడని నీవు విశ్వసించగలిగినప్పుడు, నా నమ్మకం ఉంచినప్పుడు ఆయన తప్పక నీ ప్రార్థన ఆలకించేటువంటి వాడై ఉంటాడు. హల్లెలూయా. మూడవదిగా దేవుడు ఎలాంటి ప్రార్థనను అంగీకరించేటువంటి వాడై ఉన్నాడంటే, తన చిత్తానుసారమైనటువంటి ప్రార్థనను ఆయన అంగీకరించేటువంటి వాడై ఉన్నాడు. రండి వాక్యమును చూద్దాము. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. హల్లెలూయా. చూడండి వాక్యం ఏమని తెలియజేయుచున్నటువంటిది ఉన్నదో, ప్రభువే ఇక్కడ పలుకుచున్నటువంటి వాడు ఉన్నాడు. తండ్రి, నా ఇష్టము కాదు, నీ చిత్తమే ఇక్కడ సిద్ధించును గాక. నా ఇష్టము కాదయ్యా నెరవేర్చబడవలసింది, నా చిత్తము కాదయ్యా నెరవేర్చబడవలసింది, నా ప్రణాళిక కాదయ్యా ఇక్కడ జరగాల్సింది, నీ ప్రణాళిక, నీ చిత్తము నా పక్షమున ఏమై ఉన్నదో దానినే ఇక్కడ నీవు నెరవేర్చుము నాయన అని ప్రభువే ఈ దినాన పలుకుచున్నటువంటి వాడై ఉన్నాడు. చూడండి, చాలా వరకు ప్రార్థనలు చేసినప్పుడు దానికి తొందరగా జవాబు రావాలని అనేక సార్లు ఆలోచిస్తూ ఉంటాము. అనేక సార్లు ఇంకా నేను చేసిన ప్రార్థనకు జవాబు రాలేదే అని చింతిస్తూ ఉంటాం. కానీ నీవు చేసిన ప్రార్థన తండ్రి చిత్తమును నెరవేర్చేటువంటిదై ఉన్నదా, నీవు చేయించిన ప్రార్థన దేవునికి ఇష్టమై ఉన్నదా అని ఏనాడు కూడా ఆలోచించేటువంటి వారముగా మనము ఉండము. ఎందుకంటే అలాంటి గ్రహింపు లేనటువంటి జీవితము ఈ దినాన మనము జీవించుచున్నటువంటి వారమై ఉన్నాము. కనుకనే ఇక్కడ ప్రభువే ఆయన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుచున్నటువంటి వాడై ఉన్నాడు. నీవు చేయు ప్రార్థన తండ్రి చిత్తమయ్యున్నదో లేదో మొదట తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. అప్పుడు ఆయన నీ మనవులన్నీ ఆలకించి నీ ప్రార్థన అంతటిని నీకు నెరవేర్చేటువంటి వాడై ఉంటాడు. హల్లెలూయా. ఆఖరిగా ఒకసారి మనము పరీక్షించుకునేటువంటి వారమై ఉన్నాం. ప్రార్థన అనేది ఒక ఆచారంలా కాకుండా, ఏదో నీ అవసరతలను దేవునికి తెలియజేసేటువంటి ఒక పై పెదవులతో చేసేటువంటి ప్రార్థనగా కాకుండా, ఈ దినాన నీవు వినయముతోను విశ్వాసముతోను దేవుని చిత్తానికి లోబడి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన రూపవాసనలాగా దేవుని సన్నిధికి చేరేటువంటిదై ఉన్నది. అప్పుడు ఆయన ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. నీ ప్రతి మనవుని ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.